ఆకాశరాజు ధరణీదేవి దంపతులకు పద్మావతి వరుడు శ్రీ శేషాచల నివాసులైన వగమాతకి పుత్రుడు శ్రీనివాసుడికి కళ్యాణం చేయుటకు దైవజ్ఞులు నిశ్చయించినారు. శుభముహూర్తం 31వ తారీఖు 1వ నెల 2026 విశ్వావసనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘ మాసము శుక్లపక్షము చతుర్దశి తిథి పునర్వసు నక్షత్రము శనివారము ఉదయం పూట 12 గంటల నుండి 2 గంటల వరకు శుభముహూర్తం. కళ్యాణ వేదిక దూరగుంట ఇంద్రగుప్త గారి స్వగ్రహం నిజాంపట్నం. వారి విన్నపమండి, పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి కదలిరండి, దానామృతమ కలిగించి గానం చేయండి, తలంబ్రాలను తరిమించి రాత్రిలించండి, తీర్థ ప్రసాదములు భక్తితో స్వీకరించండి, స్వామివారి కృపకు పాత్రలు గండి. భవనీయులు మిగతా శ్రోత్రికులు దూరగుంట ఇంద్రగుప్త గారు, వారి కుమారుడు హేమచంద్రగుప్త, ఫణీంద్ర కృష్ణ సంజయ గారు, వారి మనవరాలు. ఆకాశరాజు ధరణీదేవి స్థానములో ఉన్న మేము బ్రహ్మపుత్రి కలివేలు మందకాయాన్ని పద్మావతి దేవిని శేషాచల నివాసులైన శ్రీనివాసుని ఇచ్చి కన్యాదానం చేయుటకు బృహస్పతుల వారు నిర్ణయించిన శుభముహూర్తములకు ఇది ఏ ఆహ్వాన శుభలేఖములు సకల దేవతా సమేతముగా బంధుమిత్రుల సమేతముగా గురుదేవుల సమేతముగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసునితో నారాయణపురం వచ్చి అలివేలు మంగతాయాలని పద్మావతి దేవిని కరుణై మాడి మమ్మల్ని ఆనందింపజేసి మా సత్కార్యములు మమ్మల్ని ధన్యులు చేయవలసిందిగా కోరుతున్నాము.